అంటే కుటుంబంలో అమ్మమ్మ కోసం చెప్తాం, నాన్నమ్మ కోసం చెప్తాం కదా, మామీలు ఇంతమంది కోసం చెప్తాం, దేవుడి కోసం చెప్పాలా? ఏమంటే ఇంతమందిని పరిచయం చేస్తున్నటువంటి మనమే సృష్టించిన సృష్టికర్త కొరకు పిల్లలకు చెప్పకపోతే ఎలా? ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. అంతేకాదు రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, దేనిని ఎరుగునట్లును, దేవుని ఆశ్చర్య కార్యములను ఎరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును మీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరవకండి. దేవుని స్తోత్రం కలుగుగా. ఇప్పుడు దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు నేను ఎన్ని తరలు చెప్పండి మీద ఇక్కడ తగ్గుతామా నేను తెలిసేసుకున్నాను. ఆత్మడికని మరి ఏం చేయం, కలిపిన మీద చెప్పాలి. ఇక్కడ రక్షణ తీసేసుకున్నాను. ఈ రక్షణ నాతోనే ఏమేమి ఇప్పుడు పాడింది కదా పాట, జీవనతో సంజయ్ నాతోనే అర్థం. మన భయము, మన భక్తి ఇక్కడ నీతోనే అర్థమైపోవాలా? నేను తెలిసేసుకున్నాను, నా ఆత్మ నేను రక్షించేసుకున్నాను. ఇక్కడితో కేలికతో దుఃఖం పొందా. మరి ఏంటంట చెప్పండి, చదవండి. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దేవుని కార్యములను ఎరిగినట్లును వారు లేచి వారి పిల్లలకు దేవుని కార్యములు, దేవుని గొప్ప కార్యములు వారికి వివరించినట్లు మీరును ఎవరి వాళ్ళకి చెప్పడమే కాదంట. చెప్పిన తర్వాత మనం ఏం చేస్తాం? మనం చెప్పింది కదా 30 మందికి ప్రార్థన, 30 మిక్చర్ ప్యాకెట్లు, అక్కడతో ఏమైపోయిందా ఆ కార్యం. మనుషులుగా మనం ఎవరికైనా చిన్న సహాయం చేస్తేనే మనం మనకు లోబడిపోతే మనం ఎంతో బాధపడతామా? చెప్పండి, బాధపడమా? అటువంటిది అండి దేవాది దేవుడు నిన్ను నన్ను జగత్తుకు పునాది వేయబడక ముందు మనం అందరం భూమి మీదకి వచ్చామంటే, ఒకటి దేవుడు మనల్ని నమ్మాడు, 2 కొన్ని లక్షల కోట్ల మందిలో నిన్ను నన్ను గెలిపించాడు. ఆ రోజు పందుల్లో నీతో పాటు నాతో పాటు పెద్ద సినిమా అనుకోకండి. ఎంతమంది బయలుదేరారు తెలుసా అమ్మా? కొన్ని లక్షల కోట్ల మంది బయలుదేరారు తండ్రిలో నుంచి. కానీ దేవుడు తల్లిలోనికి ఒక్కరిని మాత్రమే తీసుకుని వెళ్ళాడు. అలా వెళ్ళిన వాడే ఏమండి భూమి మీద ఈ రోజు నాడు నిలబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. అంతమందిలో నిన్ను నమ్మి నువ్వేదో ఇక్కడికి వచ్చి ఏదో ఉద్ధరించి అనేకులకు దేవుని గొప్పతనాన్ని వివరించి ఈ తరంలో అనేకులను దేవుని కొరకు నువ్వు దేవునిలో నడిపిస్తావని దేవుడు నమ్మితే ఈ జనాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే శాశ్వతం అనుకుంటూ ఏమండి దేవుని యందు భయభక్తులు లేక దేవదోషణను చేస్తూ దేవుని నిర్లక్ష్య పరుస్తూ మనం జీవిస్తున్నామంటే, అని ఎవరి జీవితంలో దేవుడు ఏ కార్యం చేయలేదు చెప్పండి. ఇప్పుడు మీలకు ఉన్న ఎవరినైనా తక్కువని తెలిసి ఏమండి నిజంగా మీరు ఏదో చెప్పేస్తారు కానీ నా జీవితంలో నాకు దేవుడు ఏ కార్యం చేయలేదు అని మనలో ఎవరమైనా చెప్పగలమా? చెప్పలేదు కదా, చెప్పాలేమో. ఎందుకంటే మనం అన్ని కార్యాలు ఏమండి దేవుని ద్వారా ఎడిషనల్గా పొందుకున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ.